$250 ml వాటర్ బాయిల్ చేయాలి. బాయిల్ చేసేదానికంటే ముందు మేము చక్రా గోల్డ్ తీసుకుంటున్నాము. చక్రా గోల్డ్ ఒక 1 స్పూన్ తీసేసుకొని అందులో వేస్తున్నాం. సో వేసేసి దీన్ని బాగా మరిగించాలి. ఇట్లా ఎంతసేపు బాయిల్ చేయాలి? హాఫ్ అయ్యే వరకు. సో ఇక్కడ ఏదైతే 250 ml వాటర్ విత్ టీ పౌడర్ ఉందో ఆ టీ పౌడర్ అనేది, ఈ టీ పౌడర్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇక్కడ చక్రా గోల్డ్ ఉంది కాబట్టి చక్రా గోల్డ్ తీసుకుంటున్నాను. మీకు ఏదైనా కావాలి అంటే మీరు అది తీసుకోవచ్చు. మిక్స్ టీ పౌడర్. సో ఎనీ టీ పౌడర్ మీకు ఇంట్లో కిచెన్లో ఏది ఉంటే అదే తీసుకోవచ్చు. తీసేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. సో మేము ఫుల్ ఫ్లేమ్ పెట్టినాం. ఫుల్ ఫ్లేమ్ పెట్టేస్తే ఏంటంటే జల్దీ కొంచెము బాయిల్ అవుతుంది అని చెప్పేసి ఎవాపరేట్ 50% అయ్యే వరకు అట్లా మనం ఉంచాలి. మీరు చూస్తే మీకు కలర్ ఇక్కడ చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది కదా, ఈ కలర్ అనేది ఇంకా చేంజ్ కావాలి, ఇంకా డార్క్ అవుతుంది. అట్లా 50% కావాలి. 50% అయినప్పుడు మనం తీసుకోవాలి. తీసేసుకొని మీరు కొంతమంది వేడిగా తాగాలా లేకపోతే ఎలా తాగాలని చెప్పేసి అంటున్నారు. మీరు మీ కన్వీనియన్స్ని బట్టి జనరల్గా మీకు చెప్పేది ఏంటంటే వేడిగానే తాగాలి. ఇది అయిపోయిన తర్వాత ఒకటి వడబోసేసి తీసేసుకోవాలి. అట్లా తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. ఎవరైనా తాగలేకపోతే వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చా? షుగర్ యాడ్ చేసుకోవచ్చు అంట. జనరల్గా ఇది డికాషనే అంటాము. బట్ ఏంటంటే కొంతమందికి ప్రాసెస్ తెలియదు అని చెప్పేసి మనము ఆ ప్రాసెస్ చెప్తా ఉన్నాము. షుగర్ యాడ్ చేసుకుని తాగేయచ్చు. కొంతమంది ఉంటే డైరెక్ట్ తాగేయచ్చు. కొంతమంది డయాలసిస్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంటున్నారు. డయాబెటీస్ ఉన్నా చేసుకోవచ్చు. డయాలసిస్ పేషెంట్లకు చేసుకోవచ్చు. మెడిసిన్ వాడుకుంటూ ఇది కూడా చేసుకోవచ్చు. చేసుకుంటుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ తర్వాత టెస్ట్లో తేలిపోతుంది తగ్గుతుందా లేదా అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఓకే. డయాలసిస్ దాకా పోని పేషెంట్లకి అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. డయాలసిస్కి ఆల్రెడీ పోయినప్పుడు దాన్ని వాడుకుంటూ దీన్ని చేయమని చెప్తుంది. ఓకే. కంప్లీట్గా దీన్ని ఆ స్టేజ్కి రాకముందుకి ఇట్లా చేసుకుంటే ఆ స్టేజ్ దాకా రాదు. స్టేజ్ వచ్చింది కాబట్టి మెడిసిన్ వాడుకుంటూ ఇట్లా చేసుకుంటుంటే మెడిసిన్ సపోర్టింగ్ బాగుంటుంది. దీంతో ఇంకా తొందరగా క్యూర్ అవడానికి అది 5-6 డయాలసిస్ పట్టే బదులు 1-2లోనే క్యూర్ అయింది. ఓకే. కానీ మరగబెట్టడం మాత్రం బాగా మరగబెట్టాలి. ఏదో అట్లా చేసినాం కదా అని కాకుండా రిజల్ట్ రాలేదు అని అనుకోవద్దు. 1-2 సార్లు చేసి రిజల్ట్ రాదు. మినిమం 10 days చేయాలి కంపల్సరీ. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇది తాగుతున్న టైంలో ఫస్ట్ టైము 3-4 times మాత్రం బాగా స్మెల్ వస్తుంది. ఆ తర్వాత స్మెల్ తగ్గిపోతుంది. స్మెల్ అంటే యూరిన్ స్మెల్ ఆటోమేటిక్గా యూరిన్ స్మెల్ తగ్గిపోతుంది. యూరిన్ స్మెల్ తగ్గిపోతుందంటే మన కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుముఖం పట్టినట్టు. ఓకే. స్మెల్ అలాగనే వస్తుంది అని అంటే ఇంకా అలాగనే ఉన్నట్టు. ఇది 3-4 timesలో తాగిన తర్వాత 3-4 times యూరిన్ పోసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ స్మెల్ తగ్గిపోతుంది. అంటే అప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది స్మెల్, తేడా, ఆకలి ఇదంతా మీకు అర్థమైపోతుంది. ఓకే. కొంచెం కలర్ ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గి దగ్గరికి వస్తుంది. అయిపోయినది. ఒక్క నిమిషం ఉంటుంది. ఓకే. ఆగలేని వాళ్ళు టీ పొడి మన చక్కెర వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్లు అయితే చక్కెర వాడవద్దు.
మామూలు వాళ్ళకి చక్కెర వాడుకోవచ్చు. ఓకే. మీకు ఇది నిర్ధారణ ఏంటంటే స్మెల్ తగ్గింది, ఫస్ట్ స్మెల్ వచ్చిన తర్వాత స్మెల్ తగ్గింది అని అంటే ఆటోమేటిక్గా నీకు ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు. ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు. ఓకే. ఓకే, రెడీ. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 50% అయిపోయింది. 50%. సో అది దగ్గరికి ఒకసారి చూపించు. ఇలా కలర్ కూడా పోయాలి. సో ఇట్లా తీసేసుకొని ఒక కప్ తీసేసుకొని కప్ తీసేసుకొని కప్లో పోసేసుకొని ఇట్లా సర్వ్ చేసుకోవడం. ఆల్మోస్ట్ 50% అయ్యేంత వరకు చూడండి. మీకు ఎవరైనా కావాలన్నప్పుడు తీసేసుకోండి. తాగేసేయడమే ఇంకంతే.